భూగర్భ జలాల సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందన్నారు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రజలకు తాగునీటి భద్రత కల్పించేందుకు తాము ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఫ్లోరైడ్, నైట్రేట్ వంటి సమస్యాత్మక అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు. సెక్రటేరియట్లో గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు ఉత్తమ్. భూగర్భ జలాల సంరక్షణ అత్యంత ప్రాధాన్యత అంశమని, ఈ విషయంలో రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. రాష్ట్రంలో భూగర్భ జలాల లభ్యత పెరుగుతున్నప్పటికీ అదే స్థాయిలో నీటి వినియోగం పెరుగుతుందన్నారు ఉత్తమ్ కుమార్. ఇందుకు అనుగుణంగా నీటి వృధాను అరికట్టేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించుకోవాలని అధికారులకు సూచించారు. 2024తో పోలిస్తే 2025లో జలాల వినియోగం 45.93% నుండి 46.86%కి పెరిగిందని గుర్తు చేశారు. భూగర్భ జలాల సంరక్షణ అనేది ఒక ఉద్యమంలా ప్రజల్లోకి తీసుకెళ్లాలని, నీటి సంరక్షణలో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేయాలని చెప్పారు. భూగర్భ జలాలను ఎక్కువగా వినియోగిస్తున్న ప్రాంతాల్లో భవిష్యత్ అవసరాల దృష్ట్యా నియంత్రణపై దృష్టి సారించాలన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్. శాఖల మధ్య సమన్వయంతో నియంత్రణ వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు. వర్షపు నీటిని ఒడిసి పట్టుకునేందుకు ఇంకుడు గుంతల నిర్మాణాన్ని ప్రోత్సహించాలన్నారు. జిల్లా కలెక్టర్లు నిరంతరం భూగర్భ జలాల కమిటీల సమావేశాలను నిర్వహించాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా భూగర్భ జలాల పరిమాణాలని నిరంతరం గుర్తించేందుకు వీలుగా 1771 పీజోమీటర్లను వినియోగిస్తున్నట్లు తెలిపారు మంత్రి. భూగర్భ జలాల నియంత్రణతో గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ కు ఆదాయం లభిస్తుందన్నారు ఉత్తమ్ కుమార్. పరిశ్రమలు, మైనింగ్ యూనిట్లు, అపార్ట్మెంట్లు, డ్రింకింగ్ వాటర్ యూనిట్లకు భూగర్భ జలాల వినియోగానికి అనుమతులు ఇవ్వడం ద్వారా వినియోగ ఛార్జీల రూపంలో 25,80,00,000 ఆదాయం గడించినట్లు తెలిపారు. జాతీయ హైడ్రాలజీ ప్రాజెక్టు అమల్లో ఉత్తమ పనితీరు కనబరిచిన శాఖల్లో తెలంగాణ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ ఒకటిగా గుర్తింపు పొందడం అభినందనీయమని తెలిపారు. ఇకపై భూగర్భ జలాల నిర్వహణలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు కృత్రిమ మేధస్సుతో మరిన్ని సత్ఫలితాలు సాధించాలని అధికారులను ఆదేశించారు. భూగర్భ జలాల అంచనాల్లో అధిక వినియోగ ప్రాంతాలుగా గుర్తించిన గ్రామాల వివరాలను జిల్లా యంత్రాంగానికి అధికారికంగా పంపించాలని సూచించారు మంత్రి. ఆయా గ్రామాల్లో కొత్త బోర్వెల్ తవ్వకాలు, అదనపు భూగర్భ జలాల వినియోగాన్ని నియంత్రించాలని ఆదేశించారు. 16 జిల్లాల్లో భూగర్భ జలాల ఒత్తిడి అధికంగా ఉన్నట్లు ఈ సందర్భంగా మంత్రికి వివరించారు అధికారులు. హైదరాబాద్ జిల్లాలోనే 8 మండలాలు అధిక వినియోగ కేటగిరీలో ఉన్నాయన్నారు. అలాగే ఇసుక తవ్వకాల అనుమతులకు ముందు భూగర్భ జలాల శాఖతో తప్పనిసరిగా సంప్రదింపులు జరపాల్సిన అవసరంపై కూడా సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ బోర్ వెల్ కార్యక్రమాల పురోగతిని సమావేశంలో సమీక్షించారు. ఇతర రాష్ట్రాల్లో విజయవంతంగా అమలు చేస్తున్న భూగర్భ జలాల సంరక్షణ కార్యక్రమాలను అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు ఉత్తమ్ కుమార్. అధ్యయనం చేసి తెలంగాణకు అనువైన వినూత్న ప్రతిపాదనలను సిద్ధం చేయాలన్నారు. భూగర్భ జలాల మట్టాన్ని మెరుగుపరచడానికి భూగర్భ జలాల శాఖ, నీటిపారుదల శాఖ, పంచాయతీరాజ్ శాఖ, పరిశ్రమల శాఖల మధ్య మరింత సమన్వయం అవసరమని స్పష్టం చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.